హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జనసేన హైదరాబాద్లో నవనిర్మాణ సభ ఒకటి ఏర్పాటు చేయబోతే దాన్ని క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణలో జనసేన ఇకపై క్రియాశీలకంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సీతమ్మ కొడుకు నరసింహుని బిడ్డ రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు అన్న. పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పనిచేస్తుంది అని ఇటీవల సభ క్యాన్సిల్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు రాకూడదు, మేము తెలంగాణలో 12 ఏళ్ళుగా క్రియాశీలకంగా లేము, కానీ ఇక్కడ వ్యవస్థ ఉంది, మరి నన్ను అడ్డుకోవడం వల్ల నేను ఇప్పుడు చెప్తున్నాను తెలంగాణ నుంచి జనసేన క్రియాశీలకంగా ఉంటుంది, యాక్టివ్ పాలిటిక్స్ అని చెప్పి. ఎందుకు ఇదంతా జరుగుతుంది పవన్ కళ్యాణ్ విషయంలో? జనసేన మూలం ఎక్కడ? హైదరాబాద్. చెప్పారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ ఆఫీస్ నేను చూసొచ్చా, నన్ను తీసుకెళ్ళి చూపించాడు. అప్పట్లో అందులో ఉన్న శ్రవణ్ కుమార్, ఇప్పుడు అందులో లేడు, బీఆర్ఎస్లో ఉన్నారులే, సరే అది వేరే విషయం. నేను ఆఫీస్ చూసిన తర్వాత చెప్పా, ఇక్కడ మార్పులు జరిగితే తప్ప ఇక్కడ ప్రాభవం మొదలవ్వదు. అలాగే తాడేపల్లిలో అక్కడ ఉన్న జనసేన ఆఫీసు ఏదైతే ఉందో మార్పులు జరిగితే తప్ప ప్రాభవం మొదలవదు అన్న. అక్కడ జరిగింది, మొదలైంది. ఇక్కడ జరుగుతుంది, మొదలవుతుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన తన మార్కు చూపిస్తుంది, గ్యారంటీగా చూపిస్తుంది. అందరూ జనసేన వైపు తిరిగి చూసేలా చూపిస్తారు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జనసేన అనేది అంకురార్పణ జరిగింది తెలంగాణలో. ఇవాళ కొత్తగా జనసేన రాలా తెలంగాణలోకి. ఇక్కడ నుంచి మొదలై ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళింది, ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్తుంది, ఇక్కడి నుంచి కేరళకి వెళ్తుంది, ఇక్కడి నుంచి కర్ణాటకకి వెళ్తుంది, అనుమానం లేదు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? పునాది ఎక్కడ ఉంది, అది గ్రహించాలి. సో పవన్ కళ్యాణ్ యొక్క విధానంలో జనసేన పార్టీలో ఒక యువరక్తాన్ని నింపాలి, ఒక యువతని ముందుకు తీసుకురావాలి, యువతకి పెద్దపీట వేయాలి, యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలని చాలా బలంగా మాట్లాడాడు, చాలా బలంగా మాట్లాడాడు. రేపు జరగబోయేది అదే. జనసేన పార్టీ ఆఫీస్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అక్కడ ఆ వాస్తు మార్పులు ఏవైతే జరుగుతాయో ఆటోమేటిక్గా ప్రభావం చూస్తారు అంతా. అక్కడ వెయిట్ చేసిన గట్టి దెబ్బ కొట్టాడయ్యా జనసేన. అక్కడ పెట్టిన 21కి 21 కొట్టేశాడు. ఇప్పుడు రేపు ఇక్కడికి వచ్చి 20 సీట్లు పెట్టి 20కి 20 కొడితే మన పరిస్థితి ఏంటి? కొంతమందికి భయం మొదలైందేమో. కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అభిమానిస్తాం, ఒక పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కాకుండా వ్యక్తిగతంగా ఒక హీరోగా అభిమానిస్తాం, కానీ రాజకీయ విభేదాలు సృష్టించొద్దు, తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు వద్దు, ఇక్కడ ఏమో అవసరం పవన్ కళ్యాణ్కు అని. ఎవరు ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు తెలుగుదేశం, ఇవాళ కాంగ్రెస్. ఎవరు తెస్తున్నారు? మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం గౌరవించి మైత్రివనం దగ్గర పెట్టాడు. మరి ఆయన ఇక్కడ ప్రాంతాలతో సంబంధం లేదు, ప్రాంతీయత తీసుకురావద్దు. వీఆర్ ఆల్ ఇండియన్స్, మర్చిపోకండి. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం భారతదేశంలో ఉన్నాం, భారతీయులం. వ్యాపారాల పరంగా, వ్యవహారాల పరంగా, మన ఉద్యోగాల పరంగా, ఇంకో రకంగా ఆయా రాష్ట్రాలలో, ఆయా ఊళ్ళలో, ఆయా స్థానాల్లో ఉన్నాం. అంత మాత్రాన ఒకే తల్లి కడుపున బిడ్డలు గొడవ వస్తే కొట్టుకుంటారు, అదే బయట నుంచి ఇంకోటి వస్తే కాళ్ళు విరగొడతారు. మనం అలా ఉండాలి, మనలో అలాంటి ఆలోచన ఉండాలి. మొన్నేమో ఒకళ్ళు అన్నారు పార్సిల్ చేసి పంపిస్తా విగ్రహాలని. అంత తేలిక చెయ్యేస్తే ఊరుకుంటారా? ముందు ముఖ్యమంత్రి ఊరుకోడు, గౌరవాన్ని గౌరవంగా ఇచ్చాడు. అలానే గౌరవాన్ని గౌరవంగా పొందాలి, అందుకోవాలి. అంతవరకే. ఎందుకు ఈ ప్రాంతీయ విభేదాలు? ఇవాళ కుకట్పల్లి ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్లో కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీ ఏషియాలో బిగ్గెస్ట్ కాలనీ. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు తెలుసా? 100లో 10వ వంతు ఉంటారు. మరి 90% వాళ్ళు ఉండబట్టి వ్యాపారాలు ఉన్నాయా, వ్యవహారాలు ఉన్నాయా, స్కూళ్ళు ఉన్నాయా, హాస్పిటల్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయా? మరి ఎవరిని ద్వేషిస్తారు మీరు? అసలు ఈ ద్వేషాలు ఎందుకు మన మధ్యలో? దేనికి? నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇవాళ ఏదైతే మనం కలిసి బ్రతుకుతున్నామో అందులో ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. లెట్స్ వెల్కమ్ జనసేన, లెట్స్ వెల్కమ్ పవన్ కళ్యాణ్.
పోటీల్లో రావాలి, ఎన్నికల్లో నిలబడాలి, పోటీ ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చి అందరూ వాళ్ళ వాళ్ళ బలాలు చూపించుకోవాలి. అది ధర్మంగా ఉంటుంది. నువ్వు రావడానికి లేదు, నీ సినిమా అయితే మేము అభిమానిస్తాం, నువ్వు పొలిటికల్ వీళ్ళెవరు అంటానికి? రేపు వీళ్ళ కర్మగాలి ఇక్కడ జనసేన వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్లో అంతమంది గురువృద్ధులు పితామహులు పింపితామహులు ఉన్నా రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు అయ్యాడు? వాళ్ళ కర్మగాల. కాబట్టి ఒక్కటి చెప్తా, జనసేన యొక్క విధానం ఒకటే, యువతకి ప్రాధాన్యత. ఆ పనే చేస్తున్నారు వాళ్ళు. లెట్ దెమ్ డూ. మీరెందుకు నువ్వు రావడానికి వీల్లేదు, ఇది నీ అయ్యే జాగిరా, ఆ జాగిరా, ఈ జాగిరా. తెలంగాణలో ఎవరు పదవులు వచ్చినా, ఎవరు ఏ స్థాయిలోకి వచ్చినా, ఎవరు పోస్టింగులు వచ్చినా, ఎవరు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా తిరుమల వెళ్ళి ఎందుకు దండం పెట్టుకుంటున్నారు? ఎందుకు మొక్కులు తీర్చుకుంటున్నారు? దేనికి? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళం. మన మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మనం కుస్తీలో కలిసి పోటీ చేయాలి, కలిసి యుద్ధం చేయాలి. యుద్ధంలో గెలవడం అంటే అవతల శత్రువుని చంపడం కాదు, ఓడించడం. ఇది జల్సా సినిమాలో పవన్ కళ్యాణే చెప్తాడు. ఇప్పుడు అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా 1 ఇయర్ ఆగండి. జనసేన యొక్క ప్రభావం టాప్ 5లో ఉంటుంది తెలంగాణలో. జనసేన వెనుక ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు ఉన్నారు కావాలనే జనసేన 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు జనసేన తెలంగాణలో ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకు 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో జనసేన? ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో ఏదైతే ఒక బలాన్ని జనసేన చూపించిందో, ఒక బలాన్ని ప్రదర్శితం చేసిందో, ఒక ఎన్నికల విధానంలో వాళ్ళకి వాళ్ళు 100కి 100% విజయం సాధించారో అలాంటి విజయం సాధించే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అలాంటి పోటీ ఇవ్వగలిగే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు రావాలి, ఇక్కడ దీనికి అంకురార్పణ చెయ్యాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన ఒంటరిగా కూడా ఎదుర్కోగలదు, ఒంటరిగా పోటీ చెయ్యగలదు, ఒంటరిగా పదవిని పొందగలదు అనే నమ్మకాన్ని జనసేన కార్యకర్తలకి బలంగా ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణలో ఈ సంవత్సరంలోనే ఆ మార్కు సంపాదిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టున్నారు 2029 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారు. అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఏపీలో కూడా ఒంటరిగానే అక్కడగా చేస్తారు, ఇక్కడ చేస్తారు. నేను మన దగ్గరే చెప్పా, తొందరపడకండి, కూటమి అనేది ఇప్పటిదాకానే, తర్వాత మార్పులు వస్తాయి, చూస్తూ ఉండండి అన్న. జనసేన నాయకులు తెలుగుదేశాన్ని, పార్టీని, ముఖ్యమంత్రిని ఏకిపారేస్తారు అన్న. అవుతుందా అవట్లేదా? నేను చెప్పిన విధంగా జరుగుతోందా జరగట్లేదా? ఇది మరింతగా పెరుగుతుంది, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుంది. ఎన్నికలు ఉన్నాయనగా అప్పుడు రండి చెప్తాం. ఏపీ అభివృద్ధి కోసం, ఏపీ అభివృద్ధి ఇవన్నీ చూసుకోకుండా తెలంగాణ వైపు వచ్చి ఇక్కడ 12 ఏళ్ల తర్వాత పార్టీ అని ఇవన్నీ ఏంటని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాకూడదు? ఇవాళ తెలుగుదేశం ఉందా ఇక్కడ? తెలుగుదేశం భూస్థాపితమై ఎన్నేళ్ళయింది అవునా? మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు ఇక్కడ అంకురార్పణ చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ తెలుగుదేశాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో? ఎందుకని? కాంగ్రెస్ ఇప్పుడు అసలు అడ్రస్ లేదు ఆంధ్రాలో. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు? షర్మిలమ్మని అక్కడ తీసుకెళ్ళి జగన్కి పోటీగా పట్టి అక్కడ కాంగ్రెస్కి ఊపిరిపోయాలని ఎందుకు చేస్తున్నారు? రేపు రేవంత్ రెడ్డిని, డికే శివకుమార్ని ఆంధ్రాకి పిలిపించి క్యాంపెయిన్ చేయించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవడు శాశ్వతం కాదు. తెలంగాణలో తెలుగుదేశము వస్తుంది, మళ్ళీ దాని ప్రభావం చూస్తారు. అంటే నాయకుల యొక్క హడావిడి ఇంకో 1 ఇయర్లో చూస్తారు మీరు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మరి? బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కానీ అప్పుడు సభ పెట్టారు, మళ్ళీ లేదు. ఇప్పుడు కేటీఆర్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేశారు. ఇలా రాజకీయంగా విభేదాలు కానీ ఇలాంటివి ఉండవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, కేటీఆర్ అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య చాలా మంచి అనుబంధం. కేటీఆర్ కూడా చెప్పారు బయట స్నేహం ఉంటుంది, అభిమానిస్తాం. అవునా? సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరి యొక్క సయోధ్య కానీ అన్యోత కానీ రేపు ఎన్నికల ముందు మళ్ళీ మొదలవుతుందేమో. బీఆర్ఎస్ జనసేన కలుస్తుందేమో, వాళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్తారేమో. లాస్ట్కి అన్నయ్య నేను కూడా వస్తానని కవితమ్మ వస్తుందేమో. శత్రువుని ఓడించే క్రమంలో శత్రువుకి శత్రువు మనకి మిత్రుడవుతాడు అన్న ఫార్ములా ప్రకారం రాజకీయాలు మారతాయి.
చంద్రబాబు నాయుడు ఇదే తెలంగాణలో బీఆర్ఎస్ని ఢీకొనేటప్పుడు కాంగ్రెస్తో చేతులు కలపలేదా? వాటేసుకొని క్యాంపెయిన్ చేయలేదా రాహుల్ గాంధీని? అదే రాహుల్ గాంధీని ఎన్ని మాటలు అన్నారు? అలాగే నరేంద్ర మోడీని దుయ్యబట్టారు అందరూ కలిసి. ఇవాళ మోడీ గారి పల్లకి మోస్తున్నారు కాదా? బీఆర్ఎస్ ప్రాభవం ఎక్కడికి పోలేదు, అందరూ చూస్తారు. జనసేనకి వచ్చే ఈ సార్వత్రిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీ చూపిస్తారు. వెయిట్ అండ్ సీ ద రిజల్ట్.